నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘ భవనంలో శుక్రవారం పౌర హక్కులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోషల్ వెల్ఫేర్ అధికారి సురేష్, సర్పంచ్ బూసా సునీత, ఎంపీపీ లావణ్య, లింగా గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన పౌరులు రాజ్యాంగం కల్పించిన హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అంటరానితనం, అస్పృశ్యతలను రూపుమాపాలని తెలిపారు. ఇక సమాజంలో ఎస్సీ, ఎస్టీ హక్కులను కాపాడాలని అది మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. తక్కువ ఎక్కువ అనే భావన ఉండకూడదు అన్న ఆలోచనతో మన గవర్నమెంట్, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నెల 30వ తారీఖు నాడు మండలంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మండలాల్లో ఏదో ఒక గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నిర్వహణలో యొక్క భాగంగా మీకు వెనుక ఈ ఫ్లెక్స్ లో ఏర్పాటు చేసినటువంటి అంశాలు ప్రజలు అంటే ఎవరిపైన కూడా ప్రత్యేకంగా వివక్షత అనేది చూపకూడదు. ప్రత్యేకంగా ఒక కులం పైన కానీ, ఒక వ్యక్తుల పైన కానీ, ఒక సమూహం పైన కానీ వివక్షత అనేది లేకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. చదువుకునే బడిలో కావచ్చు, పూజలు చేసుకుంటే కొన్ని గుడిలో కావచ్చు, తాగే వాటర్ ప్లేస్ లో కావచ్చు, పొలాలకి చేళ్ళకి వెళ్ళి గట్ల మీద కావచ్చు, అన్ని ఏరియాలలో అందరికీ అవకాశాలు ఉండాలి. ఇది మాకు సంబంధించిన మాత్రమే బావి, లేకపోతే మాకు సంబంధించిన హోటల్, దీంట్లో వేరే వాళ్ళు రావద్దు అని వివక్షత లేకుండా సమానంగా ఉండాలని చెప్పేసి, ఒకవేళ సమానంగా ఉండనప్పుడు కొన్ని ఏరియాలలో కొంతమంది వ్యక్తులు కొన్ని దుశ్చర్యలకు పాల్పడినప్పుడు మనకు చట్టం ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది అని తెలుసుకోవడం, మనకు ప్రభుత్వం ఒకవేళ ఇటువంటి దుశ్చర్యలకు ఎవరైనా పాల్పడినప్పుడు వాళ్ళకి ఏ విధంగా శిక్ష విధిస్తూ మరి దాడులకు ఎవరైతే గురయ్యారో వాళ్ళకు ఎటువంటి రక్షణ కల్పించడం జరుగుతుందో ఈ చట్టం వివరించడం జరుగుతుంది. ఈ చట్టంతో పాటు ఈ ఇంతకుముందు చెప్పినటువంటి మనకు ఎస్సీ వెల్ఫేర్ నుంచి మన పిల్లల కోసం, చదువు కోసం ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తుందో మీకు వివరించడం జరిగింది. అంబేద్కర్ విద్యానిధి, అంబేద్కర్ ఓవర్సీస్